వెల్కమ్ టు VB8 న్యూస్. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం నార్సింగి మండలం నుంచి తరలి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నార్సింగి మండలం నుండి మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం నార్సింగి మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వినోద్, నార్సింగి పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి, బీసీసీల అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, ఎస్టీసీల అధ్యక్షుడు శంకర్ నాయక్, వల్లూరు పట్టణ అధ్యక్షుడు స్వామి, నర్సంపల్లి పట్టణ అధ్యక్షుడు అన్వర్, సీనియర్ నాయకులు అబ్జర్, రమేష్, జానీ, హరీష్ యాదవ్, మాల్క్యా, బి శ్రీనివాస్, ఎండి బకర్, పెంటయ్య, స్వామి, ఎండి సదీక్, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు. తరలి వెళ్తున్నాము. ఈ సందర్భంగా నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి చెరుకు శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మనం కార్యకర్తలు నార్సింగ్ మండలం నుంచి పెద్ద ఎత్తున జనము తరలి వెళ్తున్నాము. ఈ సందర్భంగా భారీ మెజార్టీతో పార్లమెంటుకు నీలం మధును గెలిపించి పంపుతామని హామీ ఇస్తూ మనం కార్యకర్తలందరూ కట్టుగా సైనికులాగా పనిచేసి పార్లమెంటుకు నీలం మధును గెలిపించి పంపేదాకా మనం నిద్రపోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం. ఈరోజు నార్సింగ్ మండలం నుంచి కార్యకర్తలము, అలాగే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుంచి ఈరోజు మన నేతమ్మ నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మనము ఈరోజు మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారి నామినేషన్ సందర్భంగా ఈరోజు నార్సింగ్ మండలం నుంచి అధిక మొత్తంలో ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది. మనము ఇలాగే కష్టపడుతూ మళ్ళీ నీలం మదన్నను అధిక మెజార్టీతో గెలిపించి నీలం మదన్నకు మనము సోనియా గాంధీకి గిఫ్ట్గా పంపించవలసిందిగా ప్రజలందరము ఐకమత్యంతో కలిసి అందరం కూడా కష్టపడి ఈసారి మాత్రం అందరం నీలం మదన్నను గెలిపించుకుందామని కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.